ఏపీలో మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై వైసీపీ కన్నుపడిందా? పదవి విరమణ తర్వాత జగన్ కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్నారా? చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా ఈ మాజీ అధికారులను క్షేత్రస్థాయిలో పోరాడేలా చేయడం ద్వారా వైసీపీ ఆశలు నిజంగానే చిగురుస్తాయా? చేతిలో పవర్ లేనప్పుడు సాధారణ పౌరులుగా మారిన ఈ రిటైర్డ్ అధికారులు పార్టీకి ఎంతవరకు ఉపయోగపడగలరు? అధికారంలో ఉన్నప్పుడే ప్రజలను మెప్పించలేని వీరు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి జగన్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురాగలరా? ఏపీలో మరింత పుంజుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. అందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా జార విడుచుకోవడం లేదు. అక్కడక్కడ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులతో విభేదాలు ఏర్పడిన ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెట్టింది. వారిని పిలిచి కండువాలు కప్పుతుంది. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి రిటైర్డ్ కాబోతున్న ఐఏఎస్ ఐపీఎస్లు వస్తున్నారు. కూటమి వచ్చిన నాటి నుంచి ప్రాధాన్యత లేని పోస్టింగ్లతో సర్వీస్ పూర్తి చేసుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నిష్క్రమణ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఆశలు రేపుతుంది. పివి సునీల్ కుమార్, శ్రీలక్ష్మి వంటి వారు ఇప్పటికే రిటైర్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా త్వరలో రిటైర్ కానున్నారు. ఇలా రిటైర్ అవుతున్న వారంతా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ తరపున క్షేత్రస్థాయిలో పోరాడుతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇలానే రిటైర్డ్ అయిన అధికారులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన ఈ ఐవీఆర్ కృష్ణారావు సైతం అప్పట్లో వ్యతిరేకంగా గలం వినిపించారు. ఆయనకు చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా సరే ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. అయితే ఇప్పుడు అదే పరిస్థితిని తేవాలని జగన్ ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరంతా వైసీపీ కోసం పనిచేసినా పెద్దగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వారు పదవిలో ఉన్నప్పుడే వైసీపీకి పరోక్షంగా ప్రత్యక్షంగా పూర్తి స్థాయిలో కొమ్ము కాశారు. జగన్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉండేవారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కూటమి నేతలను వేటాడినంత పనిచేశారు. కొందరైతే కార్యకర్తల మాదిరిగా పనిచేశారు. సాధారణంగా ఒక ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మరో ప్రభుత్వం వస్తే అపరాధాన్యత పోస్టులకు వెళ్లటం జరుగుతుంటుంది. కానీ వైసీపీ హయాంలో నిబంధనలు అతిక్రమించి కనీస స్థాయిలో కూడా తాము అధికారులు అన్న విషయాన్ని మర్చిపోయి వైసీపీ కార్యకర్తలు మాదిరిగా పనిచేసిన వారు ఉన్నారు. అటువంటి వారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుప్పంలోనే దాడి జరిగినంత పని జరిగింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు ఉండేవారు. కానీ ఆ దాడిని పసిగట్టలేకపోగా సమర్థించినంత పని చేశారు. ఇక పివి సునీల్ కుమార్ వైసీపీ హయాంలో ప్రత్యర్థుల కస్టడీలు వంటి వాటిపై విమర్శలు ఉన్నాయి. అందుకే వీరికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టింది. సర్వీసులో ఉన్నంతకాలం జగన్ కోసం వైసీపీ కోసం కొందరు అధికారులు పనిచేశారు. ఇప్పుడు రిటైర్ అయిన తరువాత పనిచేసినా పెద్దగా వర్కౌట్ అయ్యే ప్రయోజనం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు. చేతిలో పవర్ లేకపోతే ఎలాంటి వారైనా ఒక ముడుచుకోవాల్సిందే. వారు ఇప్పుడు సాధారణ పౌరులు కూడా. కొత్తగా వారు పార్టీలో చేరి చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా పనిచేసి జగన్ ని అధికారంలోకి తేగలరా? మరి అదే జరిగి ఉంటే గతంలో వారు అనుకూలంగా పనిచేసినప్పుడే ప్రజలు హర్షించి జగన్ కి రెండోసారి అధికారం ఇచ్చి ఉండేవారు కదా. రాజ్యాంగ వ్యవస్థల పరిధి దాటి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎలాంటి చట్టపరమైన పరిణామాలు ఉంటాయో ఈ మాజీ అధికారులకు తెలుసు. పైగా జగన్ ని నమ్ముకున్న వారి పరిస్థితి కూడా వారికి తెలుసు. మాటలు చెప్పినంత మాత్రాన పనులు సులువు కాదు. ఈ మాజీ అధికారులు వైసీపీ కోసం పనిచేస్తే ప్రజలు నమ్మే స్థితిలో కూడా లేరు.